సాక్ష్యాన్ని నేను చదివి వినిపిస్తాను. సిస్టర్ సునీత గారు యుఎస్ నుంచి పంపించారు. మనోహర్ రెడ్డి వారి యొక్క హస్బెండ్ పేరు యుఎస్ నుంచి సాక్ష్యాన్ని పంపించారు. 21 days పార్టిసిపేట్ చేశారు. రీసెంట్గా వారు లైవ్ చూస్తూ ఉన్నారు. గత 21 రోజులుగా నా ఆత్మీయ అనుభవాన్ని మరియు స్వస్థతను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నానని వారు మెసేజ్ చేశారు, పంచుకోమని చెప్పి. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో ఆ ప్రార్థన వాక్యం కొరకు ప్రేయర్ చేసే అప్పుడే దేవుని యొక్క చల్లటి గాలి, పరిశుద్ధాత్మని యొక్క ఆ ఒక చల్లటి యొక్క అనుభూతి, పవిత్ర ఆత్మ యొక్క, పరిశుద్ధాత్మ యొక్క చల్లటి యొక్క గాలి ఆ ఒక సిస్టర్ని, ఆ వ్యక్తిని దేవుడు తాకడం స్టార్ట్ చేశాడంట. ఆమేన్. ఆ మేఘము ఆమెను అంటే ఆవరించి ఒకలాంటి చల్లటి వాతావరణం, ఒకలాంటి అభిషేకం, పరిశుద్ధాత్మని యొక్క స్పర్శ. ఆమె 21 days వాక్యాన్ని స్టార్ట్ చేయకముందు ప్రార్థన ఏదైతే చేస్తామో ఆ అనుభూతిని అనుభవించారు. రెండవదిగా వారికి డైలీ 1 or 2 hours మాత్రమే నిద్రపోయేదంట. ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో హీలింగ్ కొరకు నేను చెప్పాను వాక్యం. హీలింగ్ గురించి చెప్పినప్పుడు దేవుడు ఆ బిడ్డను తాకాడు. ఇప్పుడు మంచి నిద్రపోతుందంట. ఆ సిస్టరే సాక్ష్యాన్ని పంపించింది. ఇది రెండవ సాక్ష్యం. ఇప్పుడు మంచి నిద్ర. స్వస్థతను ప్రకటించిన రోజు ఆ కుమార్తెను, ఆ సిస్టర్ని దేవుడు స్వస్థపరిచాడు, విడిపించాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సాక్ష్యాన్ని యుఎస్ నుంచి పంపించాడు సిస్టర్ సునీత, మనోహర్ రెడ్డి గారు తన భర్త. అలాగే మూడవ సాక్ష్యం, తన కూతురు కొంతకాలంగా చాలా కోపంగా ఉంటుందంట, చాలా ర్యాష్గా బిహేవ్ చేస్తూ ఉంది. వాళ్ళు తట్టుకోలేకపోయారు. వారు కన్నీరు పెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థనలో పాల్గొన్నారు. నిస్సహాయంగా దేవునితో ఆమెను నిస్సహాయంగా ఇంకా ఈమె నాకు వద్దు ప్రభా, అవసరం లేదు అని ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే అది చాలా బాధాకరంగా అనిపించిందంట. ఆ రోజు ప్రార్థన చేస్తున్నప్పుడు మొదలు పెట్టగానే కొంతమంది భరించలేనంత భారంగా బాధతో ఉన్నారు. ఆ వ్యక్తులను దేవుడు తాకుతూ ఉన్నాడు, నయం చేస్తూ ఉన్నాడు, స్వస్థపరుస్తున్నాడని కొన్ని మాటలు ఇలా ప్రకటించబడగానే ఇంకా ఆ రోజు నుంచి తన కుమార్తె ఆమెతో చాలా ప్రేమగా మాట్లాడడం స్టార్ట్ చేసిందంట. గడిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ 3 సాక్ష్యాలు యుఎస్ నుంచి వారు పంపించారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఓకేనా? ఈ సాక్ష్యం 21 days ఫాస్టింగ్ ప్రేయర్లో అంటే ఏ రోజు ఏ డేట్ ఒకవేళ మీకు జ్ఞాపకం ఉంటే రెఫరెన్స్ వాక్యాన్ని కోడ్ చేసి మీరు చెప్పగలిగితే చాలా సంతోషం. ఎందుకంటే 21 days ఫాస్టింగ్ ప్రేయర్లో ఎవరికీ ప్రార్థన చేయలే. మిమ్మల్ని దేవుడు స్వస్థపరిచాడు, తన వాక్కును పంపి దేవుడు బాగు చేశాడు. ఆమేన్.